హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బట్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి 6 మంత్ నుంచి 2, 3, 5 ఇయర్స్ పిల్లల వరకు చాలా హెల్తీగా చాలా ఇష్టంగా తినే ఫుడ్ అండి. సో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, టైం ఏం పట్టదు. చాలా సింపుల్గా చేసేసుకొని పిల్లలకైతే హెల్తీగా ఫుడ్ అయితే మనం పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ఈ ఫుడ్ మనం ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని, ఆ కళాయిలో 1 కప్పు నింపుగా జీడిపప్పు, 1 కప్పు నింపుగా బాదం పప్పు వేసేసుకొని మంచిగా దోరగా వేయించుకోవాలి. ఆయిల్, నెయ్యి అలాంటివి ఏం యాడ్ చేయట్లేదు. ఇక్కడ వీడియోలో ఎట్లయితే చూపిస్తున్నానో అలానే మీరు వేయించుకోండి. సో వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి. పొడి మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి. మీకు ఎంత మెత్తగా కావాలో అంత మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోండి. సో గ్రైండ్ చేసుకున్న పొడిని వెంటనే స్టోర్ చేసుకోవద్దు. ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ బయటకు వచ్చేపు ఆరనివ్వాలి. సో తర్వాతనే మనం స్టోర్ చేసుకుంటే పొడి అనేది మనకు ఫ్రెష్గా ఉంటుంది. మనం ఎప్పుడు కనుక పెట్టినా కనుక ఫ్రెష్గా ఉంటుంది, ఏ స్మెల్ లేకుండా. సో మనము ఇక్కడ ఒకటి గమనించారో లేదో మీరు, మనము బాదం పప్పు మీద మనకు స్క్రీన్ ఉంటుంది కదండి, పొట్టు ఉంటుంది కదా, అది అనేది మనం పిల్లలకి అస్సలే పెట్టొద్దు. అది పెట్టడం వల్ల పిల్లలకైతే అరుగుదల అనేది తొందరగా కాదండి, అది మంచిది కాదు. అందుకే పైన పొట్టు క్లీన్ చేసుకోవడానికి ఓవర్ నైట్ కానీ ఒక 1 అవర్ కానీ మనము నానబెట్టుకున్నామంటే వాటర్లో బాదం పప్పు మీద ఉన్న పొట్టు అంతా క్లీన్ అయిపోద్ది. తర్వాత వేయించుకొని ఇలా పొడిలా చేసేసుకొని ఒక గాజు గ్లాస్ తీసేసుకొని దాంట్లో అయితే స్టోర్ చేసేసుకోండి. సో మనము ప్లాస్టిక్లో అయితే యూజ్ చేయదండి, పిల్లలకి ప్లాస్టిక్ యూజ్ చేయడం అంత మంచిది కనుక కాదు. సో ఇలా మనము గాజు దాంట్లో పెట్టేసుకుంటే మనకు ఫ్రెష్గా ఉంటుందండి. ఎప్పుడంటే అప్పుడు మనం పిల్లలకి అయితే హ్యాపీగా వండుకొని పెట్టేసుకోవచ్చు. చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే. మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటున్నాడు. సో తర్వాత మీకైతే నేను ఎలా ప్రిపేర్ చేసానో చూపిస్తానో చూసేయండి. ఫస్ట్ ఒక స్టవ్ మీద కళాయి పెట్టుకొని దాంట్లో అయితే వాటర్ వేసేసుకోవాలి. సో నేను ఇక్కడ వండుతుంది వచ్చేసి ఉప్మా రవ్వ అండి. సో ఇక చిన్న కప్పుతో ఉప్మా రవ్వ వేసేసుకొని దీంట్లో కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. సో నేను ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా మీకు, ఇలానే చేసేదండి ప్రాసెస్ అంతా. సో ఇక్కడ మొత్తం కలిపేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక స్పూన్ నింపుగా బాదం పప్పు, జీడిపప్పు పొడి ఉంది కదా వేసేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకొని కుక్ చేసేసుకోవాలి. స్టవ్ అనేది మీడియంలో పెట్టేసుకోండి అండి. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేశారంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. మీరు ఎంత వండినా సరే మిగిలించకుండా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇలా మనము ఎవరైనా తినేయవచ్చు, ఇలా ఏ ప్రాబ్లం ఉండదు, పెద్దవాళ్ళు కూడా తినేయవచ్చు. సో చూసేయండి, ఇలా మంచిగా వండేసుకున్న తర్వాత ఈ విధంగా వండేసుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకొని పిల్లలు పెట్టామంటే ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. చక్కగా కుక్ అయిపోద్ది, కుక్ అవ్వనే టెన్షన్ కూడా లేకుండా ఉంటుంది. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేసుకొని అలాగే లైక్ చేయండి. అలాగే మీకు తోచిన సింబల్ని అయితే కామెంట్ చేయండి ఎలా ఉందో రెసిపీ అనేది. సో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్. పిల్లలకైతే పెట్టండి చేసి.